కాబోయే శ్రీమతికి ఈ ఇల్లు బహుమతిగా ఇవ్వాలని ఇన్నాళ్ళు పేరు పెట్టకుండా ఉంచాను. ఈనాటి వరకు ఈ ఇంటిని నా హృదయాన్ని ఖాళీగా ఉంచాను. ఇప్పుడు ఆ రెండింటినీ నీకు ప్రేమ కానుకగా ఇస్తున్నాను. రాము సీత మనలాగే ముచ్చటైన జంట. బాబు, మీ పెళ్లికి మేము ఎలాగూ రాలేకపోయాం. మా ఎదురుగా మీరు ఈ దండలు మార్చుకోవాల్సిందే. జ్యోతి, ఈయన సీతారామయ్య గారు. మన మేనేజర్ అనే కంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేని నాకు కన్న తండ్రి లాంటి వారు అని చెప్పడం మంచిది. నమస్కారం అండి. వదిన గారిని మాకు పరిచయం చేయరా? పోనీ నేనే చేసుకుంటానులే. నా పేరు రత్నాకర్, డాక్టర్ రత్నాకర్. 5వ తరగతి దాటి చదివే స్తోమత లేని నన్ను డాక్టర్ని చేసింది ఈయనే. టూ మచ్. ఇది మాత్రం సింగిల్ మచ్. నేను లాయర్ని అయ్యానంటే అంతా సిద్ధార్థ గారి చలవే. ఓవర్. పోనీ నేను వ్యాపారం చేసుకోవడానికి నువ్వు డబ్బిచ్చిన మాట కూడా ఓవరేనా? ఇది హ్యామర్, సుత్తి. జ్యోతం ఇంటికి రాగానే జ్యోతి వెలిగినట్టుంది బాబు. ఇది కరెక్ట్. బై నీకు పరిచయం చేయాల్సిన 3 ఇంపార్టెంట్ వాళ్ళని మర్చిపోయాను. వాళ్ళు అలిగారనుకో ఇక మనం ఇంట్లో ఉండలేం. జాన్, ఒకసారి ఇలా చూడు. చూడమంటుంటే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకో. వెళ్ళు. మిస్టర్ అండ్ మిసెస్ డాన్ అండ్ ఫ్లఫీ. చిన్నవాళ్ళు కదా అని చిన్న చూపు చూడకు. వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వు. భోజనానికి పదండి. అలాగే. అటు. లక్ష్మి, నువ్వు జ్యోతి కూడా తినొచ్చుగా. నేను తర్వాత తింటానులే, మీరు తినండి. అప్పకారంరా, మనం పేదోళ్ళం కదా, అందుకని కూరలుండవు. ఫోన్లే నెయ్యొచ్చుగా. 10 ఎకరాల ఆసామం చేశారుగా. ఈ కొంపలో నెయ్యి ఒకటే తక్కువ. తిను. ఇది నువ్వు తాగమ్మా. నువ్వు మంచినీళ్ళు తాగి పడుకుంటావా అమ్మా? ఇద్దరం తాగుతాం. శ్రీమతి గారేవో ఊహాలోకాల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఏం లేదండి. ఇదేంటి మా ఇద్దరికి ఒకే కంచంలో పెట్టారు? ఈ రోజు మీ ఇద్దరు ఒకే కంచంలో తినాలి, ఒకే మంచం మీద. అయ్యో, కరెంట్ పోయింది. దానికి కూడా టైం సెన్స్ తెలుసు. ఏమండి, ఎక్కడున్నారు మీరు? చీకట్లో కనిపించడం లేదు.
కరెంటు పోయింది, మంచి ఛాన్స్ దొరికింది అనుకుంటుంటే నువ్వు దీపం వెలిగిస్తావేమిటి? మొదటి రాత్రి పోయి మొదటి పగలొచ్చిందనా? కొత్త జంటకి పగలు రాత్రి హద్దు పొద్దు ఉండకూడదు. ఈ ఇంట్లో దీపం వెలిగించడానికి వచ్చిన నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. చీకట్లో ఉన్న నా జీవితానికి వెలుగు చూపించిన దేవుడు మీరు. ఆ ఆ, పొగడ్తలు నాకు బూతుల్లా వినిపిస్తాయి. ఒకసారి అటు చూడు. జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది. నేను నమ్మను. ఏ నువ్వు మాట తప్పే రకం. ఏంటండి? నేను మాట తప్పలేదా? గుర్తు తెచ్చుకో. మన పెళ్లికి ముందు బాకీ తీర్చలేదని మీ ఎడ్లను తీసుకెళ్తున్నప్పుడు 4 రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఈ ఎట్లను వదిలేసి వెళ్ళండి. అవునండి, 4 రోజుల్లో బంగారే గారు అప్పు తీరుస్తానన్నాను. నీ చేతికి తాళం చెవులు, నాకేమో నీ చెవులు.